శ్రీకాకుళంలో హౌస్ కొనబడును. ఒక మేడం గారు నాకు కాల్ చేశారు. సుబ్రహ్మణ్యం గారు, నాకు శ్రీకాకుళంలో ఇండిపెండెంట్ హౌస్ కావాలను అని ఒక మేడం గారు నాకు కాల్ చేశారండి. యాక్చువల్గా శ్రీకాకుళంలో ఉన్న హౌసెస్ మొత్తం నా దగ్గర అన్నీ సేల్ అయిపోయినవి. శ్రీకాకుళంలో హౌస్ ఎవరైనా అమ్మేవాళ్ళు ఉంటే ఆ హౌస్ వీడియో లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. హౌస్ కొనే వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. హౌస్ కొనే వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఏ హౌస్ కావాలి, శ్రీకాకుళంలో ఏ ఏరియాలో కావాలి, మేడం గారు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు హౌస్ కాస్ట్కి, సో టోటల్గా వివరములు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. మేడం గారు లైన్లో ఉన్నారు. పూర్తిగా వివరములు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ప్రాపర్టీస్ ఓనర్ కానీ లేదా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ శ్రీకాకుళంలో ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏ ప్రాపర్టీస్ ఉన్నా మీరు ఆ ప్రాపర్టీని వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను మీరు టైం వేస్ట్ చేయొద్దు. నేను చాలా బిజీగా ఉంటాను సార్, మీరు నన్ను అర్థం చేసుకోగలరు. జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు, మీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములండి. జీకే రియల్ ఎస్టేట్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. లైక్ చేయడం మర్చిపోవద్దు. మేడం గారు ఫోన్లో లైన్లో ఉన్నారు. పూర్తి వివరములు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, గుడ్ మార్నింగ్ మేడం గారు. చెప్పండి. ఎక్కడ కావాలి మేడం హౌస్ మీకు? శ్రీకాకుళం అండి. శ్రీకాకుళమే. మీ చెప్పండి. కొంచెం రీసౌండ్ వస్తుంది, కొంచెం పక్కకు వచ్చి మాట్లాడతారా మేడం? రీసౌండ్ వస్తుంది ఏదైనా మీరు మీ దగ్గర. రీసౌండ్ బాగానే ఉందండి. అవునా, ఓకే. ఓకే, ఇప్పుడు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం. మీకు హౌస్ ఎక్కడ కావాలి మీకు? హౌస్ లోకల్లోనే, అంటే ఇక్కడ అరసవిల్లి, బలగ, కాంప్లెక్స్ గాని ఉన్నాయి కదా, జట్టి ఇవన్నీ ఉన్నాయి కదా, ఎక్కడైనా పర్వాలేదు. ఓకే. ఇంకా ఇంకా ఏ ఏరియాలో కావాలి? అంతే, ఇక్కడే అనుకుంటున్నాము. బలగ వరకు అనుకుంటున్నాం. బలగ లాస్ట్ అరసవిల్లి. ఇంకా అదే, ఇంకా లాంగ్ అంటే మరీ లాంగ్ కాదు, ఇలాగా. ఓకే. ఇండిపెండెంట్ హౌసెస్ కావాలా, డూప్లెక్స్ హౌస్ కావాలా, అపార్ట్మెంట్ కావాలండి? ఇండిపెండెంట్ హౌసెస్ అండి. ఓకే, ఇండిపెండెంట్ హౌసెస్ కావాలి. ఓకే, న్యూ కన్స్ట్రక్షన్ కావాలా, ఓల్డ్ కన్స్ట్రక్షన్ కావాలి మేడం? ఓల్డ్ అంటే ఉండలేం కదండి, కొంచెం ఇయర్స్ కొంచెం తక్కువ, 5 years అలా ఉండేది మనకి. మనం అనుకున్న బడ్జెట్ లో ఉండడానికి అవైలబుల్ ఉండేటట్టు ప్రెజెంట్. ఓకే. ఏ ఫేసింగ్ ఉండాలి మేడం హౌస్ మీకు? ఫేసింగ్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్? తూర్పు ఫేసింగ్ అయితే బాగుంటది కదండి. తూర్పు ఫేస్ ఉండాలి. ఓకే. బెడ్రూమ్స్ ఏమైనా ఉండాలా మేడం? డబుల్ బెడ్రూమ్ కానీ, 1 డబుల్ BHK? బెడ్రూమ్ అండి. డబుల్ బెడ్రూమ్ ఉండాలి. ఓకే. కార్ పార్కింగ్ ఉండాలి? కార్ పార్కింగ్ లేకపోయినా పర్లేదా? ఉంటే మనకి మంచిదే కదండి, ఫ్యూచర్ లో ఏమో. ఎస్ మేడం. ఇంటి ముందు ఉండే పార్కింగ్ కావాలా, ఇంటి లోపల కార్ పెట్టి పార్కింగ్ ఉండాలా మేడం? అది ఇంకా ఎలాగో ఇంట్లో అడగాలండి, డిసైడ్, నాకు తెలీదు. కానీ ఇంటి ముందు కొంచెం మనకి ప్లేస్, మనం బైక్ అన్ని పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఇంటి ముందు కొద్ది ప్లేస్ ఉంటే బాగుంటుంది. ఓకే, వెరీ గుడ్ మేడం గారు. ఓకే. సో 5 సంవత్సరాల లోపు ఉండాలి. ఓకే. మీరు బ్యాంక్ లోన్ పెట్టుకుంటారా ఎట్లా? అంటే కొంచెం అమౌంట్, కొద్దిగా బ్యాంక్ లోన్, రెండు కూడా. ఓకే. కొంత అమౌంట్ పెట్టుకుంటారు, కొంత బ్యాంక్ లోన్ పెట్టుకుంటాం. సో మీకు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కావాలి. ఓకే. చూస్తాం. మీరు హౌస్ చూస్తే ఓకే కన్ఫర్మ్ చేసుకుంటే ఎన్ని రోజులు హౌస్ తీసుకుంటారు మీరు? అది అంటే పిల్లలు వచ్చి కొంచెం, అంటే ఫస్ట్ వాళ్ళు వచ్చి చూస్తారు కదండి, మేము అందరం చూసి డిసైడ్ అయిన తర్వాత దాన్ని మీకు కాల్ చేసి చెప్తాం కదా. చూసాక మనకు నచ్చింది అంటే, అప్పుడు నచ్చిందంటే వెంటనే మీకు వస్తుంది ఒక కాల్, లేదా విషయం కూడా చెప్తాం, మాకు ఇది నచ్చలేదండి, ఇంక వేరేది ఏదైనా. యువర్ గుడ్ నేమ్ మేడం? ఏంటండి? యువర్ గుడ్ నేమ్, మీ పేరు మేడం గారు?
చెప్పాను కదండి, రేవతి. రేవతి గారు. ఓకే. రేవతి. ఓకే రేవతి గారు. ఓకే. ఆ, ఓకే. ఓకే. ఆ, అంటే ఇందాక నేను మీతో వేరే వాళ్ళతో మాట్లాడి మీ వెయిటింగ్ ఆ, కాల్ వచ్చింది. ఆ, మళ్ళీ ఆ, మీతో మాట్లాడి మళ్ళీ వేరే వెయిటింగ్ కాల్ వచ్చింది నాకు. ఆ, ఆ, ఓకే రేవతి గారు. మీరు ఆ, చూసిన తర్వాత అంతా ఓకే అని అనుకుంటే ఒక 2, 3 నెలలు టైం ఉమ్, పెట్టుకుంటారా? స్పాట్ ఆ, చేయించుకుంటారా ఆ. రిజిస్ట్రేషన్ అంటున్నాను. అదే అంటే చూసి ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి మీకు చెప్పగలను ఆ విషయం. ఓకే అది రేవతి నేను గారు. అప్పుడే చెప్పలేను, వెంటనే నా ఒక్కదాని డెసిషన్ కాదు. ఓకే. ఇండిపెండెంట్ హౌసెస్ పిల్లలు కావాలి. కావాలి. హ్మ్. మనకి 2 బెడ్రూమ్, హాలు, వంటగది. హ్మ్. కొంచెం మనకి బయట వాడిక పెరడ అంటారు కదా, పెరట్లో కొంచెం వాడిక, ముందుకు బైక్ స్థలం కొద్దిగా హ్మ్. అలా ఉండేటట్టు కావాలి. తప్పకుండా మేడం గారు. ఎంత ఆ పెట్టగలరు మేడం హౌస్ కాస్ట్ మీరు? అంతే 50 వరకే. ఒక 50,00,000 వరకు పెట్టగలరు. పెట్టగలం. మనకు హ్మ్. ఉండడానికి అవైలబుల్ కావాలి. మరీ ఓల్డ్ అయితే ఉండలేము కదా. అదే మేడం. మీకు కొంచెం 5, 6 సంవత్సరాల లోపు. ఆ, అంతే. 5, 6 సంవత్సరాల లోపు ఓల్డ్ హౌస్ అయితే పర్లేదుగా మేడం ఆ గారు. పర్వాలేదు. హ్మ్. మీ యాడ్, యూట్యూబ్ లో యాడ్ చూసి మీరు విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం చూస్తున్నారు అన్నారు అవును. కదా. అవునవును అందుకు మేడం గారు. అది చూసి ఓ కాల్ చేసి. శ్రీకాకుళంలో ఎన్నో హౌసులు అమ్మాము. విజయనగరంలో అమ్మాము. వైజాగ్‌లో అమ్మాము. మీరు ప్రెజెంట్ ఎక్కడండి ఆఫీసు? మాకొచ్చేలోపు మేడం మా నేటివ్ ప్లేసు ఆంధ్ర ప్రకాశం జిల్లా. ఆహా. ఓకేనా. మేము ఇంగా మొన్నటి వరకు ఎక్కువ వైజాగ్‌లో ఉన్నాను. విజయవాడలో ఉన్నాను. హ్మ్. ఆహా. రోజుకొక ఊరు తిరుగుతా ఉంటాం మేడం గారు. ఉహు. బతుకు తెరువు కోసం తప్పదుగా మేడం గారు. అవునవును. అంటే ఇవన్నీ మీ ఇటువైపు కూడా చూస్తున్నారు కదా, ఆఫీస్ టోటల్ ఎక్కడ మొత్తం మేడం. ఒక పెట్టారు? వైజాగ్ అనే కాదు మేడం. మన ఉమ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర మొత్తం 4 రాష్ట్రాలు చేస్తుంటాయి వ్యాపార బిజినెస్ రియల్ ఎస్టేట్ మేము. అది మేడం గారు. ఓకే మేడం గారు. మీరు చెప్పిన రిక్వైర్మెంట్ నేను తీసుకున్నాను. ఒక 10 రోజుల్లో నేను మీకు హౌస్ సెట్ చేస్తాను మేడం గారు. మీ సరే బడ్జెట్‌లో సరే. మీరు అనుకున్న ఏరియాలో నేను సెట్ చేస్తాను మేడం గారు. మాకెవరు వచ్చి చూపిస్తారండి అది? మాకు శ్రీకాకుళంలో మా ఎంప్లాయీస్ ఉన్నారు మా దగ్గర ఆహా. పనిచేసేవాళ్ళు. హ్మ్. ఓహో. మీకు వాళ్ళు ఓహో. చూపిస్తారు మీకు మేడం. ఓకే. లేదు నేను శ్రీకాకుళంలో నాకు 4, 5 రోజుల్లో వస్తాను. ఆ, నేనొచ్చి చూపిస్తాను మీకు. సరే ఓకే. హ్మ్. ముందు థాంక్ యూ. మాకు హ్మ్. ఒక 1 డే 2 డే ముందు ఇంటిమేషన్ నేను చేయండి. మీకు 2 డేస్ ముందు నేను ఇన్ఫార్మ్ చేస్తాను ఆ, రేవతి మేడం గారు. సరే. ఉంటా మేడం. నమస్తే మేడం. సరే సరే. రైట్.